బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ సరుకు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. గోపయ్య మాట్లాడు, ఏదైనా మాట్లాడు గోపయ్య. ఎదురు చూచే దేవత ఎదురుగా నిలబడితే మాటలు ఎలా వస్తాయి అమ్మగారు? గోపయ్య, నేనే మీ ఇంటికి రావాలనుకున్నాను. మీరు అనుకున్నారు, నేను వచ్చేసాను. జానకి రాలేదే? పొద్దున్న లేస్తే దానికి ఎన్ని పనులు అమ్మగారు. నిన్నంతా నేను మనసు ఎక్కడో పెట్టుకుని పనులు పాడు చేస్తున్నానని కోపంతో పొలం వెళ్ళింది. ఏ నీ మనసుకి ఏమైంది? ఏ అంత రహస్యమా? రాత్రి అంతా మీ మీద పాట కట్టాలనుకుని తెగయాతన పడిపోయాను అమ్మగారు. నా మీద పాట రాస్తావా? రాత నాకేం తెలుసు అమ్మగారు. గొంతెత్తితే పాట, మనసిప్పితే మాట. కానీ మీ విషయంలో దీని సదియ కుదరలేదు అమ్మగారు. ఎందుకని? నా పాట కంటే మీరే అందంగా ఉంటారు కనుక. గోపయ్య, అమ్మగారు, నేనేమైనా తప్పు మాట అన్నానా? మనసులో పెట్టుకోకండి. లేదు గోపయ్య, నాకు తెలియకుండానే నువ్వు చెప్పే ప్రతి సత్యం నా మనసులో చెరగని ముద్ర వేసుకుంది. నిన్ను, నీ జ్ఞాపకాలను నా మనసులో పెట్టుకోకపోవడం సాధ్యం కాదేమో. దానికి కారణం నాకు తెలుసు అమ్మగారు. ఏమిటి? ఏముంది, 2 ప్రాణాలు ఈ జన్మలో కలుసుకున్నాయనుకోండి, ఊసులు పంచుకుంటాయి, ఊహలు పెంచుకుంటాయి. అంతే. ఎన్ని జన్మలెత్తినా ఆ 2 ప్రాణాలు అలా కలుసుకోవాల్సిందే అని మా గురువు గారు చెప్పారు. నిజం గోపయ్య, మన ఇద్దరి మధ్య ఈ తీయటి ఆకర్షణ ఈ జన్మది కాదనుకుంటాను. ఏమిటి దేవుడై తాత, పాలు నువ్వు పితుకుతున్నావా? అమ్మాయి గారితో నువ్వు మాట్లాడుతున్నావుగా, అందుకని నేను తీసానులే, కాఫీకి టైం అయిపోతాందని. కాఫీకి వేళయింది, పదండి అమ్మగారు. చూడు గోపయ్య, నా పేరు అమ్మగారు కాదు, రాధ. ఇక మీదట అలాగే పిలవాలి, తెలిసిందా? అలాగే అమ్మగారు. మళ్ళీ అమ్మగారు. అరే, ఆ గాయం ఏంటి? షిదా, నేను ఎలుగుబట్టి పంచాయత కొట్టింది అమ్మగారు. మరి మందు వేయలేదు? కొండల్లో కోనల్లో తిరిగే వాళ్ళకి మందేమిటి అమ్మగారు, మన్నే మందు. ఇంత మందు చల్లాను. మై గాడ్, మట్టి చల్లితే సెప్టిక్ కాదు? టెప్టిక్ టెప్టిక్ అంటే నా తలకాయ. మందు వేస్తాను పద. పదమంటుంది. కూర్చో గోపయ్య. ఏ మంటగా ఉందా? చల్లగా ఉంది. చాలండి అమ్మగారు. టిఫిన్ తెచ్చాను అమ్మగారు. అక్కడ పెట్టు. వస్తానమ్మగారు. టిఫిన్ తీసుకో గోపయ్య. అన్నయ్య, ఏంటన్నయ్య పొద్దుెక్కిపోయింది, ఇంకా నువ్వు ఇక్కడే ఉన్నావు. దొడ్లో గొర్రెలేమో నన్ను ఏడిపిస్తున్నాయి. వస్తాను. అదేంటి గోపయ్య, టిఫిన్ తీసుకుని వెళ్ళు. జానకి, నువ్వు కూడా రా.
వద్దమ్మ గారు అవి తినడం నాకు రాదు. ఎర్రి మగవా, అమ్మగారు చెప్తే కాదనకూడదు. కూర్చో. తీసుకో, ఇంకోటి కూడా తీసుకో. ఒకటి చాలా అమ్మగారు. థ్యాంక్ యూ థ్యాంక్స్ సార్. ఎవరా బాబు, నా చెల్లెలు జానకి చిన్నతనంలోనే కన్నతల్లి ప్రేమ కరువయ్యింది. నా గుండెల మీద పెట్టుకు పెంచాను. ఎన్నో పాటలు పాడుకున్నాను. ఆ తీయదనమే ఇంకా నా కంఠంలో మిగులుంది బాబు. జానకి నాకు చెల్లెలే కాదు, కన్న తల్లి నాకింత అన్నం పెడుతుంది. అటువంటి నా జీవిత సర్వస్వాన్ని ఈనాడు మీ చేతుల్లో పెట్టబోతున్నాను. ఏమిటో అనుకున్నాను, మీ గోపయ్య గడుచువాడేనయ్యా. నా సర్వస్వం అమ్మాయేనని కాడు కడిగి తన చేతులు కడుక్కోవాలనుకుంటున్నాడు. అవును బాబు, మా గోపయ్య అంతకంటే ఏమివ్వగలడు? ఆడి దగ్గర ఉండదల్లా మంచితనం ఒక్కటే. దాంతో కడుపు నిండదయ్యా. మా అబ్బాయి 10 ఎకరాల మాగానికి ఏకైక వారసుడు. మాకు మాగాణి లేకపోయినా మా జానకి బంగారం లాంటి మనసుంది బాబు. ఇంటి పనులు, వంట పనులు. సర్లే, ఆడపిల్ల ఇంటి పని చేయకపోతే పొలం పని చేస్తుందా? గోపయ్య మొహమాట ఎందుకు? కట్నం 2000 చేసుకోమంటున్నారు పెరువాడు గారు. బాబు, గొర్రెలు కాసుకు బతికేవాడు అంత కట్నం ఎట్ట ఇస్తాడు బాబు? దానికి సమాధానం చెప్పవలసింది మేము కాదు. లేవండి, ఇదేం జరిగేటట్లేదు. ఆగండి. కట్నమే కాదు, నా చెల్లెల కోసం ప్రాణం అన్నా ఇస్తాను. ఉండండి బాబు. అమ్మా, ఎలా ఇస్తావు అన్నయ్య? మన దగ్గర ఏముందని ఇస్తావు? నాకు పెళ్లి వద్దు, ఏమొద్దు. వాళ్ళని పంపించి అమ్మా, రమ్మన్నది పొమ్మనటానికి కాదమ్మా, ఈ తీయని క్షణం కోసమే కదమ్మా ఇన్నాళ్ళు వేచి ఉన్నది. గొర్రెలను బేరం పెడతాను, ఇంటికి ధర కట్టిస్తాను. అవసరమైతే నేనే ఎవరి దగ్గర నౌకరు ఉంటానమ్మా. నువ్వు వెళ్ళాక ఈ ఒక్క ప్రాణానికి కావలసిందే ఉందమ్మా. ఎక్కడున్నా పట్టెడు అన్నం దొరుకుతుంది. నా చెల్లెల్ని ఒక ఇంటి దాన్ని చేశాను అన్న ఆనందంతో నా కడుపు నిండిపోతుందమ్మా. మాట బాబు, 4 నెలలు గడివివ్వండి. ఈలోగా డబ్బు కూడబెట్టుకుని పెళ్లికి ముహూర్తాలు పెట్టించుకొస్తాను. అయితే ఇంకే అయ్యా, మరి తాంబూలాలు పుచ్చుకుంటే పోలా? ఓ అలాగే కానివ్వండి. గోపయ్య, ఆ తాంబూలాలు అయ్యగారికి అంది. అలాగే బాబు, తీసుకోండి బాబు. శుభం. మరి వెళ్ళొస్తాం గోపయ్య. కోత నాటి పెళ్లి జరిగిపోవలసుమా? అలాగే బాబు. లేనైనా తగరి భారం ఎత్తిన పెట్టుకున్నావు గోపయ్య. నీలాంటి మంచివాడికి సాయం చేయడానికి ఆ భగవంతుడే ఎవరినో పంపిస్తాడు. వెళ్ళొస్తాను గోపయ్య. అమ్మగారు రండి. అమ్మగారు రండి. ఏ గోపయ్య, నేను మంచి సమయానికి వచ్చినట్టున్నానే. జానకి పెళ్లి కూతురు కాబోతుందన్నమాట. నా బంగారు కలలు పండబోతున్నాయి అమ్మగారు. ఏం జానకి, సిగ్గా? సిగ్గేంటమ్మా నమ్మకం? మీరే చెప్పండి. 2000 కట్నం ఇచ్చే బతికేనమ్మది. వాళ్ళకి సిగ్గులేక అడిగారంటే సరే. వీళ్ళ గారు ఉన్న కొంప గోడు అమ్మి నాకు పెళ్లి చేస్తారంట. పెళ్లి దీని కోపం అంతా నేను ఒంటరి వాడిని అయిపోతానని అమ్మగారు. లేకపోతే ఏంటన్నయ్య? అన్నం చేతిలో పట్టుకుని అరగంట పిలిస్తే గాని నీకు తిండే గుర్తురాదే. నేను లేకపోతే నీ ఆలనా పాలనా ఎవరు చూస్తారు? అట్టయితే ముందు నువ్వు పెళ్లి చేసుకొని నాకు వదినమ్మని తీసురా. నిన్న ఆవిడ చేతిలో పెట్టి నేను అలాగే వెళ్తాను. అవును గోపయ్య, జానకి చెప్పేది కూడా నిజమే. ముందు ఆ పని చేయరాదు? మీరు మంచివారే అమ్మగారు. ఈ బ్రతుకది ఒకటే తక్కువ. గోపయ్య, నువ్వేం అనుకోకపోతే నేను ఒక మాట చెప్తాను. చెప్పండి అమ్మగారు. నీకు అభ్యంతరం లేకపోతే జానకి పెళ్లికి కావాల్సిన డబ్బు నేనిస్తాను. అమ్మగారు, మీకంత గొప్ప మనస్సుంది. అదే 10,000. నా చెల్లెల్ని నేను గర్వంగా పెంచుకున్నాను. ఆ ఘనత నాకే దక్కాలమ్మగారు. మరొకరి డబ్బుతో పెళ్లి చేసి ఆ ఆనందంలో పాలు పంచలేదు. అవును గోపయ్య, నే ఆదుకున్నాం అనుకున్నానే కాని నీ ఆత్మగౌరవాన్ని గురించి ఆలోచించనే లేదు. సరేలే, రేపు కనిపిస్తావుగా? రేపెక్కడ కనిపిస్తాడమ్మగారు? గంపెడు చీకటి నెత్తినేసుకొని కొండెక్కుతున్నావు. కొండెక్కడవా? ఎందుకు? అవునమ్మగారు, రేపు శ్రావణ పౌర్ణమి కదూ. ప్రతి పున్నమి నాడు కొండవతల వేణుగోపాల స్వామికి పూజలు చేయటం మా ఆచారం.
అలాగా గోపయ్య, నేను అక్కడికి రావచ్చా? అలాగే అమ్మగారు. ఈ శ్రావణ పున్నమి లోకానికే కాదు, నా జీవితంలోనే వెన్నెల చిలికించిన రోజు, చంద్రబింబం లాంటి చెల్లెల్ని ప్రసాదించిన రోజు. పది కాలాల పాటు పసుపుతో చల్లగా ఉంది. గుండె నిండా నింపుకున్న అనురాగం తప్ప ఈ పేద నయనికి ఇంకేమి ఇవ్వగలడమ్మా? నాకేమీ ఒక్కర్లేదు. ఇచ్చేదేదో ఆ దేవుడే ఇచ్చాడు. బంగారం లాంటి అన్నయ్యని. అన్నయ్య అమ్మగారు 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 రావాలి. కార్లో తిరగడం కాదు, కాళ్ళనడక ప్రయాణం. రండి. మరేం అనుకోకండి అమ్మగారు, అది ఒట్టి అల్లరి పిల్ల. అవును గోపయ్య, అందుకే జానకంటే నాకు చాలా ఇష్టం. మీరు మంచివారు కనుక సరిపోయింది. పెళ్ళయ్యాక దాని మొగుడు ముందు కూడా అలా అంటే నీకు అనుమానం అక్కర్లేదు గోపయ్య. పెళ్లి కాగానే ప్రతి ఆడది గంభీరమైన స్త్రీమూర్తిగా, తల్లిగా, అనురాగవల్లిగా, ఆదర్శమూర్తిగా మారిపోతుంది. అబ్బా, ఎంత బాగా చెప్పారు అబ్బగారు. మా చెల్లెలు కూడా అలా అవ్వాలని దీవించండి. టీ తాగుదామా? అట్టగే అట్టగే. పాపం అమ్మాయి గారు కూడా అలసిపోయారు. ఏమిటి, నేను అలసిపోయానా? అలసిపోవటం ఏంటి అమ్మగారు, కనబడతా ఉంటే. సరే, నీకంటే ముందు నడుస్తాను. పందెం? పందెం. ఓకే ఓకే. 1 2 నేను 3 చెప్పలేను. చెప్పండి అమ్మగారు, చెప్పండి. 1 2 అమ్మగారు రండి రండి రండి. అమ్మగారికి 1వ నెంబర్కి ఒక పట్ట. కూర్చోండి అమ్మగారు. అమ్మగారు, చేయండి. ఏమైంది? మీరు కింద కూర్చోకూడదు అమ్మగారు. అనయ్య పట్టు. కూర్చోండి అమ్మగారు. మళ్ళీ ఏమైంది? దుమ్మమ్మగారు అంతా దానికి ఏంటి అమ్మోడు పట్ట. ఏంటిదంతా? ఆపండి. గోపయ్య, ఏమిటిది? ఏం లేదమ్మగారు, బస్తీలో చల్లగా కూర్చుని ఎచ్చగా కాఫీ తాగే అలవాటు, అందుకని. ఇప్పుడు కూర్చోండి. కూర్చోనా? అన్నయ్య! ఏంటి మళ్ళీ వచ్చింది? ఏం లేదన్నయ్య, అమ్మగారు మల్లెపూలు లాంటి బట్టలు కట్టుకున్నారు. ఈ బల్ల మీద కూర్చుంటే గల్లంతే. ఎక్కడైనా గోలు పట్టది. ఏమిటిది? మీకు తెలియదు అమ్మగారు, సంవత్సరం పొడుగుతా మా ఆవు పాలమ్మినా మీ బట్టల ఖరీదంత చేయదు. అందుకని నన్ను మీతో హాయిగా ఉండేవారన్నమాట. మాతో గడిపినంత మాత్రాన మీరు మాలో ఒకరైపోగలరా? కాలేనంటావా? కావాలనుకోవటం మీ గొప్పదనం అమ్మగారు. మా స్థితికి మీరు దిగిరాగలరేమో గాని మీ స్థాయికి మేము ఎదిగిపోలేము అమ్మగారు. మా బతుకులు ఈ బల్లలు లాంటివి. ఈ బట్టలే చెబుతున్నాయి మీకు మాకు ఎంత దూరం. నిజమే గోపయ్య, నేను నాలాగే ఉంటూ మీలో ఒకరిని కావాలనుకోవడం పొరపాటే. అమ్మగారు అస్సదియ్య, అస్సలు మాలాగే ఉన్నారు. ఇప్పుడు పట్నం వాళ్ళు చూస్తే అస్సలు గుర్తుపట్టలేరు. జానకి, అమ్మగారేది? జానకి, చూచావా మనలో ఒకరు కావాలని అమ్మగారు ఎంత అదుద్దా పడుతున్నారు. రంగుల కల్లా రాధమ్మ గారు వచ్చారు. నా మాటకి పాటకి, ఆ మాటకొస్తే నా జీవితానికే కొత్త వెలుగునిచ్చారు. జానకి, అమ్మగారు నన్ను గురించి నీతో ఏమైనా అన్నారా?
ఏమిటి మాట్లాడవు? కొత్త పెళ్లి కూతురులా ముడుచుకుపోయావు. మీరా? మా జానకి అనుకుని ఏమేమో మాట్లాడాను. మనసులో ఉన్నది ఊహించుకున్నది బయటికి చెప్పేశాం అంతేగా. అది కాదమ్మగారు. గోపయ్య, ఏకాంతం మనుషుల్ని ఎంతో దగ్గర చేస్తుందో ఇప్పుడు అర్థమైంది. అది సరే, మీరు ఈ బట్టల్లో ఏ వేసుకోకూడదా? మిమ్మల్ని నా నుంచి దూరం చేసే ఆ అంతస్తుని నేనే దూరం చేసేశాను. కానీ కాసేపేగా. చూడు గోపయ్య, ఇక మీదట నన్ను చూసి మీరు అనవసరమైన మర్యాదలు మానేయాలి. ఇప్పుడు నేను కూడా మీలో ఒకదాన్ని. అన్నయ్య దొరికిపోయా, అన్నయ్య దొరికిపోయా. ఈ బట్టలు వేసుకొని అమ్మగారు నీ గుట్టంతా పట్టేశారు. ఇక నీ ఆట కట్టు. అవును, ఈ తెలిసిందంతా నిజం అవుతుందని ఎలా తెలుస్తుంది? అది చెప్పడానికి నేనెవరిని? ఆ దేవుడే చెప్పాలి. దేవుడా? ఆ. ఎలా? ఎలా ఏంటి? మబ్బొస్తే వర్షం వస్తుందని మనకు ఎలా తెలుస్తుంది? అలాగే మనకు అర్థం కాని విషయాలన్నిటికీ ఆ దేవుడే అందమైన గుర్తులు పెట్టాడు. చెప్తాగా, పదండి. స్వామి, మమ్మల్ని చల్లగా చూచి కాపాడు తండ్రి. భగవంతుడు మీ కోరిక మన్నించి మీ దాంపత్యాన్ని చల్లగా దీవించాడు. అప్పుడే వెళ్ళిపోతున్నావా బాబు? వెళ్ళాలమ్మా. కొత్త నాటకం ప్రాక్టీస్ చేయాలి. కాంట్రాక్టుల మీద కాంట్రాక్టులు వస్తున్నాయి. ఈ బాదరబంది అంత నీకెందుకు బాబు? 10 మందిని పోషించగల అంతస్తు ఐశ్వర్యం ఉంది. నువ్వు ఇలా తిరగడం నాకేం నచ్చలేదు. మనిషికి ఆనందాన్ని ఇచ్చేది కేవలం డబ్బొక్కటే కాదమ్మా, ఇంకేదో ఉంది. ఆ నిజం నువ్వు నమ్మితే నన్ను ఇలా ఒంటరిగా విడిచిపోవు. అంటే ఏమిటో నేనే చెప్పాలా బాబు? ఈ వయస్సులో నీ కోరుకునేది ఏమిటో నీకు తెలియదా? నువ్వు ఇంటివాడివైతే. అమ్మా, మనం అనుకుంటే సరిపోతుందా? ఆ రోజు రావాలిగా. రావాలని నువ్వనుకోవాలిగా బాబు. నువ్వు రమ్మంటే కోరుకున్న కోడలు ఇంటికి వస్తుంది. నేను ఎరుకున్న వ్యక్తి నువ్వు కోరుకునే కోడలు కావాలిగా. అలాగే, ఆఖరికి నీ నాటకాల్లో మనిషి అయినా నాకు అభ్యంతరం లేదు. ఈ చివరి రోజుల్లో నాకు ఆ మాత్రం ఆనందం ఇస్తే అంతే చాలు. అలాగేనమ్మా. నా కళ్ళల్లో మిగిలే నా ప్రేయసిని త్వరలోనే నీ కళ్ళ ముందు నిలబెడతాను. చూసావా రాధ, అమ్మ కోడలు కావాలంటోంది, నా మనసు నువ్వు రావాలంటోంది. నీళ్ళు వెళ్తావు రాదెక్కడ? షికార్కి వెళ్ళొస్తున్నారు బాబు. మరి ఎక్కడికి వెళ్ళారు? మరి ఎక్కడికి వెళ్ళారో తెలుసుకోకుండా కూర్చోడానికి నేను ఇక్కడ పంపించింది. వెళ్ళి వెళ్ళు, వెళ్ళి ఎక్కడున్నారో తీసుకురా. అమ్మ బాబాయ్, నేనా? ఈ అడవిలోనా? ఏమవుతుంది? ఎక్కడ చూసి నెలుగు బంట్లు పట్టుకుంటా వదలు. నాకు భయంగా ఉందండి బాబు గారు. నీకెందుకు భయం? నిన్ను చూస్తే అవి భయపడాలి గాని. చీ 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 చీ. వెంటనే బయలుదేరితే గాని చీకటి పడక ముందే ఈ కొండలు లోయలు దాటి వెళ్ళలేం. ఇంతకు నేను వస్తున్నట్టు రాసిన ఉత్తరమైనా అందిందా లేదా? ఉత్తరం ఉత్తరం అందే ఉంటుంది సార్. అందే ఉంటుందా? ఏమిటి మాట్లాడేది? వచ్చేస్తుంటారు సార్. క్షణంలోనూ అరక్షణంలోనే ఇక్కడ ఉంటారు. సంతోషించాం గానీ వెళ్ళి సామాన్లు సర్దు. అమ్మాయి రాగానే బయలుదేరాలి. అలాగే సార్. గోపయ్య, ఇన్నాళ్ళు ఆనందానికి అర్థం తెలియకుండా బ్రతికాను. 10 మందికి ఆనందాన్ని పంచిపెట్టడమే పరమార్థం అనుకున్నాను. నా హృదయంలో మూసుకుపోయిన తలుపులు తెరిచావు. నా జీవితానికి ఒక అర్థాన్ని కల్పించావు. రాధా, అవును గోపయ్య, ఇక నిన్ను విడిచి దూరం కాలేను. అది సాధ్యమా? నీ ప్రపంచం నాకెంతో దూరంగా ఉంది. అది నన్ను కోరుకునే ప్రపంచం. ఇది నేను కోరుకుంటున్న ప్రపంచం. గోపయ్య, నువ్వు నాతో పట్నం రాకూడదు? ఏమిటి?
నీకే ఆనందం ఇవ్వలేని ప్రపంచంలోకి నన్ను ఎందుకు రమ్మంటావు? వచ్చి అక్కడ ఏం చేయమంటావు? అక్కడ నువ్వు చేయలేనిదంటూ ఏమీ లేదు. నీ పాటకు కోటాను కోట్ల మంది పరవశించిపోతారు. డబ్బు వర్షమై కురుస్తుంది. డబ్బు కోసం నేను పాట పాడాలా? అవును, నీ పాటలతో పిచ్చెత్తిపోయే మనుషుల్ని, ఐశ్వర్యాన్ని చూపిస్తాను. రాధా, నా కోసం పాడుకోవటానికే నా పాట. దాన్ని బేరం పెట్టలేదు. అలా చేసినాడు నా విద్యే నాకు శాపమవుతుంది. అవును, నువ్వన్నది నిజమే. నేను అపూర్వం అనుకునే వస్తువుని అపవిత్రమైన స్థలానికి లాక్కుపోవాలని చూశాను. కానీ నువ్వే జయించావు గోపయ్య. నీకోసం అన్ని వదులుకుంటాను. జీవితాంతం నీతోనే ఉంటాను గోపయ్య, నీతోనే ఉంటాను. రాధా, హాయ్ డాడీ. డాడీ, డాడీ ఎంతసేపు వచ్చి? వస్తున్నట్టు ఒక ఉత్తరమైనా రాయలేదే? రాశానమ్మా, కానీ చదివే తీరిక నీకు లేదని ఇక్కడికి వచ్చాక కానీ నాకు అర్థం కాలేదు. ఏమ్మా, అక్కడ పని కంటే ఇక్కడ తీరికని నువ్వు అబ్బే అదేం కాదు డాడీ. మరే అరే ఇదేమిటి సామానం సర్దేస్తున్నారు? అవునమ్మా, మనం వెంటనే బయలుదేరి వెళ్ళిపోవాలి. ఇప్పుడే? ఇవాళే? ఇవాళ 30వ తేదీ అమ్మా, మర్చిపోయావా? డాడీ డాడీ రేపు వెళదాం డాడీ. వీల్లేదమ్మా, సుధాకర్ గారు టెలిగ్రామ్ కూడా ఇచ్చారు. ఒకవేళ నా ఉత్తరం అందలేదేమన్న సందేహంతో నేనే బయలుదేరి వచ్చేసాను. అయితే ఇవాళ వెళ్ళిపోవాలి కదా? అవునమ్మా. డాడీ ఒక్క నిమిషం. అమ్మా చూడమ్మా, రాధా రాధా, డాడీ 1 minute. నీకే చెప్తున్నది. అమ్మా రాధా. డాడీ ఒకే నిమిషం. గోపయ్య గోపయ్య. అమ్మగారు, జానకి జానకి, గోపయ్యేడి? ఇంకా ఇంటికి రాలేదమ్మా. అరే ఎక్కడున్నాడబ్బా? నేను అంతా వెతికానే. ఏమ్మా, ఏమైంది? ఎందుకంత కంగారు పడుతున్నారు? జానకి, నేను వెంటనే పట్నం వెళ్ళాలి. ఇప్పుడా? మా నాన్నగారు వచ్చారు, వెళ్ళి తీరాలి. కానీ వెంటనే తిరిగి వచ్చేస్తాను. ఆ. చూడు, గోపయ్యతో చెప్పు నేను చెప్పకుండా వెళుతున్నందుకు ఏమనుకోవద్దని చెప్పు. ఇదిగో నా అడ్రస్. వస్తాను మరి. ఇదిగో చూడు, మళ్ళీ తిరిగి వచ్చేస్తానని చెప్పు. అలాగేమ్మా. అన్నయ్య, రాధమ్మ గారు పట్నం వెళ్ళిపోయారు. వాళ్ళ నాన్నగారు వచ్చి తీసుకెళ్ళిపోతున్నారు. నీతో చెప్పాలని వచ్చారు, నువ్వు కనపడలేదు. నాతో చెప్పి వెళ్ళిపోయారు. మళ్ళీ వస్తానన్నారు, తప్పకుండా వస్తానన్నారు. అన్నయ్య, ఇదిగో కాగితం. అన్నయ్య, అవునన్న, పోయిన జన్మలో ఏదో శాపం మమ్మల్ని వేరు చేసింది. ఈ జన్మలో ఇంత ఆలస్యంగానైనా ఏకం కమ్మని మరేదో దైవం వరవిచ్చింది. ఏమిటమ్మా ఈ వరాలు శాపాలు? ఏదో పశువులు కాసు బ్రతికేవాడి మీద ఎందుకమ్మా నీకు? నాన్న, ఆయన్ని చూస్తే నువ్వు అలా తీసిపారేయు. మామూలు మనిషిలా కనిపించే మహానుభావుడతను. ఈ చెట్లు కొండలు గుట్టల్లాగే నిశ్చలంగా పవిత్రంగా ఈ ప్రకృతితో పాటు తను పెరిగాడు. తన పాటతో ఈ ప్రకృతినే మేలుకొల్పాడు. నాన్న, ఆయన్ని చూస్తే నువ్వు కూడా ఆరాధిస్తావు. నీ మీద నమ్మకంతోనే మళ్ళీ తిరిగి వస్తానని మాటిచ్చాను. మన నమ్మకాలని సుధాకర్ గారికి అమ్ముకున్నామమ్మా. ఆయన మనకు యజమాని. ఆయన చెప్పిందే మనకు వేదం అమ్మా. ఈ కీర్తి ప్రతిష్టలు, ఈ ఆస్తిపాస్తులు అన్ని వదులుకుని అడవికి పోతావా? ఒక అడవి మనిషి పాటకి అమ్ముడు పోతావా? అమ్ముడుపోయేది, కళలు అమ్ముకునేది ఇక్కడ సుధాకర్ గారు. మీరు అనుకుంటున్నట్టుగా అతను అడవి మనిషి కాదు. ఆ అడవికే ప్రాణం పోసే అపూర్వ గాయకుడు. నాకు దేవుడు. మేమెక్కడుంటే అక్కడే కొత్త ప్రపంచాన్ని సృష్టించుకుంటాం. నిన్ను నమ్ముకున్న ఈ ప్రపంచాన్ని ఏం చేస్తావు? నీ పాట కోసం, మాట కోసం, నీ చిరునవ్వు కోసం అరువులు చాచే ఈ లోకాన్ని ఏం కమ్మంటావు? నన్ను నమ్ముకున్న వాళ్ళని ఇంతకాలం ఆనందపరిచాను. నేను నమ్ముకున్న వ్యక్తి సమక్షంలో నన్ను కూడా ఆనందపడివ్వండి.
అది ఆనందం కాదు, స్వార్థానికి నువ్వు పెట్టుకున్న ముద్దు పేరు. కావచ్చు, మీరెలా పిలిచినా నాకు బాధ లేదు. సుధాకర్ గారు, ప్రేమ త్యాగాన్ని కోరుతుంది, స్వార్థం ప్రేమనే కోరుకుంటుంది. బాధపడకండి సుధాకర్ గారు, నేను మీ నాటక సమాజాన్ని మధ్యలో వదిలేసి వెళ్ళను. ఇంకొక హీరోయిన్ కోసం ప్రయత్నించండి, ఆ తర్వాతే. నువ్వు లేకపోతే నాటకం నడవచ్చు రాధా, కానీ ఈ నాటక సమాజం మాత్రం నడవదు. ఎందుకని? నీకోసం ఈ నాటక సమాజం ఏర్పడింది కనుక. సుధాకర్ గారు. అవును రాధ, కడుపులో నీళ్లు కదలకుండా జీవించగల శ్రీమంతుణ్ణి. ఇంత శ్రమ ఎందుకు పడుతున్నానో ఎప్పుడైనా ఆలోచించావా? నీకోసం, నీ ప్రేమ కోసం. ఏమిటి మీరనేది? మీరు? అవును, నీతో చెప్పాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను. నా ప్రేమని చేతల్లో చూపగలిగాను గాని మాటల్లో చెప్పలేకపోయాను. ఆ చేతల్ని నువ్వు నా ఔదార్యంగా సమకట్టావు. అది నా దురదృష్టం. రాధా, అమ్మ కూడా మన పెళ్లికి ఒప్పుకుంది. ఆనందంగా నేను కోడల్ని చేసుకుంటానండి. సుధాకర్ గారు, నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని ఎప్పుడూ అదృష్టతో చూడలేదు. మిమ్మల్ని ఒక దేవుళ్లాగా. దేవుడు, అతన్ని కూడా దేవుడనేగా అన్నా. మరి ఒక దేవుడికి దక్కేది కేవలం గౌరవం, మరొక దేవుడికి దక్కేది ప్రేమనా? నేనేమి చెప్పలేను, నా చేతుల్లో ఏమీ లేదు. మా ఇద్దరి అనుబంధం ఈనాటిది కాదనుకుంటాను. అదే మాట నేను అనుకోవచ్చుగా. అనుకుంటే అది నా తప్పంటారా? నా దురదృష్టం సరిపెట్టుకోమంటావా? సరిపెట్టుకుంటే అది మీ సంస్కారం అని ఆనందిస్తాను. సంస్కారం, మనసులో కలిగే కోరికల్ని మనసులోనే చిత్రవత చేసుకోవడానికి నీలాంటి స్వార్థపరులు పెట్టుకున్న చక్కని పేరు సంస్కారం. నీ ప్రయోజనాలకి నా ప్రేమను బలి చేయమంటావు, నీ సంతోషం కోసం నన్ను సర్వనాశనం కమ్మంటావు. ఇదేగా నువ్వు చెప్పే సంస్కారం. ఐఎమ్ సారీ రాధ, ఐఎమ్ రియలీ సారీ. నువ్వే అన్నావుగా ప్రేమ త్యాగాన్ని కోరుతుందని. ఆ త్యాగంతోనే నా ప్రేమను నిరూపించుకుంటా. సుధాకర్ గారు, మీ మనసు బాధపడితే పర్వాలేదు. అతను గొప్ప కళాకారుడు అన్నావు కదా, పోనీ అతన్ని ఇక్కడికి రప్పించు. ఆయన రారు. నువ్వు కోరినారాడా? ఆయన సంగతి మీకు తెలీదు. తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను. వెళ్ళి రాధ, వెళ్ళి అతన్ని తీసుకురా. ఏది ఏమైనా నీ సంతోషమే నాకు కావాలి. సుధాకర్ గారు, మీరు మహానుభావులు. రాధ, జీవితంలో నీకెప్పుడు ఎదురు దెబ్బ తగిలినా ఆదుకోవడానికి ఈ మిత్రుడు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. మర్చిపో. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.